ఏమంట కాంగ్రెస్ సర్కార్లో మంత్రివర్గ విస్తరణ ముచ్చట వచ్చిందో నేను మంత్రినైతా అంటే నేను మంత్రినైతా అని ఎమ్మెల్యేలు హుషారు చూపెడుతున్నారట. బాగా ఆశలు పెట్టుకున్నోళ్ళు ఢిల్లీ బాట పడుతున్నారట. నాకేం తక్కువ, అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు నన్నే మంత్రిని చేయాలి అని పోటీలు పడి మరి ప్రెస్ మీట్లు పెడుతున్నారట. అయినోళ్ళను కానోళ్ళను కలుపుకొని మీటింగులు పెట్టి మనకే మంత్రి పదవి ఇచ్చేటట్టు ఫైటింగులు చేయాలి అని ప్లానింగ్లు వేస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ లొల్లి మొదలైనట్టే కొడుతున్నది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాకు మంత్రి పదవి కావాలే అని గాలి మోటార్ ఎక్కి ఢిల్లీలో వాలిండట. కాంగ్రెస్ పెద్ద మల్లికార్జున ఖర్గేను, తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసిండట. నేను ఎన్నో ఏండ్ల నుంచి పార్టీని పట్టుకొనున్నా, పార్టీ కోసం పానాలు ఇచ్చినంత పని చేసిన, అసొంటి నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎట్లా అన్నట్టు చెప్పుకున్నాడట. వాళ్ళకు కావాలనే నన్ను పక్కకు పెట్టి రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో అని గోడెల్ల పోసుకున్నాడట. మరి ఎందుకు అట్లా అవుతున్నది అనేది మనకు తెలియదు కానీ మాధవరెడ్డికి రేవంత్ రెడ్డి నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టే ఉన్నాయట కోపతాపాలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు మాధవరెడ్డి కోపం చేసిండట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీటింగ్లకు పోలేదట మాధవరెడ్డి. మరి ఆ ముచ్చట్లేమన్నా మనసులో పెట్టుకొని మంత్రి పదవి ఇస్తలేరో లేకుంటే ఇంకేదైనా కారణం ఉన్నదో మనకు తెలియదు కానీ ఇక్కడి లీడర్లతోని కాదు, ఏకంగా ఢిల్లీ పెద్దల కాడికే పోతా అని హస్తినపురం చేరుకున్నాడట. మాధవరెడ్డి ముచ్చట ఇట్లుంటే కాంగ్రెస్ సర్కార్ మాల కులపోళ్ళకే ఎక్కువ పదవులు ఇచ్చింది, మాదిగ కులానికి అన్యాయం జరిగింది. అయినా మాల కులస్తుడైన వివేక్ వెంకటస్వామికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే ఎట్లా? కాబట్టి ఈసారి మంత్రివర్గ విస్తరణలా ఇద్దరు మాదిగ కులస్తులకు పదవులు ఇవ్వాలని ప్రెస్ మీట్లు పెట్టి మరీ కొట్లాటలు చేస్తున్నారు. కొందరు ఏకంగా ముఖ్యమంత్రిని కలిసి ఉత్తరాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది మంత్రి పదవి రావాల్సిందే అని అలిగి కూర్చున్నారట. మరి ఈ మంత్రివర్గ విస్తరణ పంచాయతీ ఏడు దక్కపోతుందో, కాంగ్రెస్ పార్టీని ఈ లొల్లి ఏం చేస్తుందో, లీడర్లు దాన్ని ఎట్లా ఎదుర్కొంటారో ముందు ముందు చూడాలిగా.